ఆ సీతారాములే నీకు సూపు తెప్పించమని మా ఇద్దరిని పంపించారనుకో తాతయ్య. అవును తాతయ్య, నేను సీత ఇద్దరం కలిసి నీకు చూపొచ్చే ఏర్పాట్లు చేస్తాం, సరేనా? ఆ రాములో అనుగ్రహం వల్ల సూప్ వస్తే ముందు నా కళతో నిన్నే చూస్తా తల్లే. ఆయ్ హలో, నమస్తే రమణ సల్వ గారు. నమస్తే. ఎవరు? హలో 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 నాకు అప్పుడే అనుమానం వచ్చింది. మనల్ని ఫాలో అయిన వాడే ఫోన్ చేశాడు. మీ వల్ల డిస్టర్బెన్స్ అంతా. సరే, నేను చెప్పినట్టు చేయండి. అలాగే అన్నా. రేయ్, వాడికి ఇవ్వాల్సింది ఇచ్చి ఫినిష్ చేసేయండి. ఈ రావణ సాలోని పేరు పెట్టి పిలిచిన వాడు బతకడానికి వీల్లేదు. అమ్మా, నానా, అమ్మా ఏడవద్దు, నేను ఇంకా బతికే ఉన్నాను. నీకు త్వరలో ఉరిశిక్ష వేస్తారని పేపర్లో చూశానురా. ఇది ఉరి శిక్షల సీజన్ కదా నానా, అందుకే మీకు ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. కానీ ఈ వికాస్కి ఉరి వేయడం అంత ఈజీ కాదు. అచ్చరే, ఈ గెటప్ ఏంటి ఇలా ఉంది? మెంటల్ హాస్పిటల్లో ఉన్నామని అమ్మ చెప్పింది, నిజమేనా? అదంతా ఒట్టిదిలేరా. మీ అమ్మని పోషించడం చేతకాక పిచ్చోళ్ళ మెంటల్ హాస్పిటల్లో నటిస్తూ 3 పూట్లా తింటూ 6 నెలలు గడిపేశాం. వాళ్ళిచ్చే ట్రీట్మెంట్కి నిజంగానే పిచ్చోళం అయిపోతామేమోనని భయపడి పారిపోయి వచ్చేశాం. ఆ ఎస్కేప్లో భాగమే ఈ గుండు. సర్లే గాని తప్పించుకుని బయటకొస్తానన్నావు కదరా. ష్యూ, నెమ్మదిగా మాట్లాడండి. ఏరా, మీ అమ్మ చెప్పేది నిజమేనా? స్కెచ్ వర్కౌట్ అవుతుందా? అవుతుందానా? అదేంటో మాకు చెప్పరా. టెన్షన్ తగ్గి కాస్త ప్రశాంతంగా ఉంటాం. చెప్తాను. మీకు రమణసాలో తెలుసు కదా? ఎందుకు తెలీదు? ఆపద్బాంధవుడు. నిన్ను రాజకీయ నాయకుడిని చేసింది ఆయనే కదా. నాకు పొలిటికల్ లైఫ్ ఇచ్చిన ఆయనే నా ప్రాణాల్ని కాపాడే ప్రాణదాత నానా.
రమణ సాల్వకు కోట్ల ఆస్తుంది. ఆ ఆస్తికి ఏకైక వారసురాలు కూతురు రవలి. రేణుకను చంపి రవళిని పెళ్లి చేసుకొని రమణసాల్వ కోట్ల ఆస్తికి వారసునవ్వాలనుకున్నాను. మధ్యలో అమృత్ వచ్చి నా డ్రీమ్ని కొలాప్స్ చేసింది. రేణుక బతికిపోయింది. కానీ రవళి పిచ్చిది నానా. నేను లేకపోతే బతకలేనంత పిచ్చి మత్తులో పడేశాను. నన్నెలాగైనా ఊరి నుంచి సేవ్ చేయమని, లేకపోతే చచ్చిపోతానని తండ్రిని బెదిరించింది. అమ్మమ్మా, రే వికాస్, నువ్వు మామూలుడి కాదురా, జగత్ కంత్రివిరా. అయితే రమణ సాల్వ చచ్చినట్టు నిన్ను కాపాడతాడు నాన్న. చచ్చినట్టు కాదమ్మా, వాడు చచ్చైనా సరే నన్ను కాపాడుతాడు. కూతురంటే రమణ సాల్వకు ప్రాణం. అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా ఉందిరా నాకు. మీరు ప్రశాంతంగా ఉంటే సరిపోదు. నేనిక్కడ పగతో రగిలిపోతూ నిప్పుల మీద కూర్చున్నాను తెలుసా. చైతన్య యుఎస్ నుంచి ఇంటికి వచ్చాడు తెలుసా. జైలుకొచ్చి నన్ను కలిసి కూడా వెళ్ళాడు. చైతన్య, తాతయ్య, రేణుక, పెద్దమ్మ, పెద్దనాన్న, విక్రమ్ అందరూ కలిసి ఆనందంగా ఉన్నారు తెలుసా. చైతన్య వచ్చాడా? ఏమండి చూసారా ఎంత గుడ్ న్యూస్ చెప్పాడు? రే వికాస్, ఎప్పుడు వచ్చాడ్రా? మేము వెంటనే వెళ్ళి చైతన్యం కలుస్తాం. నానా చైతన్య అని ఇంటికి వెళ్తే ఇలాగే లాగి పెట్టి కొడతాడు. మెడబట్టి బయటికి గంటేస్తాడు. ఎందుకురా? వాణ్ణి తమ్ముడు, నా చిన్న కొడుకు. ఈ సన్ సెంటిమెంట్ తో ఇంటికి వెళ్తే గంతో కాల్చి పారేస్తాడు. ఛీ, మనవడు పుడితే చూడ్డానికి రాలేదు, కొడుకు యుఎస్ నుంచి రాగానే చూడ్డానికి వచ్చారు, ఒట్టి డబ్బు మనుషులని అసహించుకుంటాడు. అయితే వాడు చంపేస్తాడని వెళ్లకుండా ఉంటావా? రే, చైతన్య మా కొడుకురా. వాడికి నేనంటే ప్రాణం. నన్ను చూస్తే ఎక్కడికి వెళ్ళావమ్మా అని ఏడుస్తాడు. ఒకవేళ ఆ కొంపలో ఉండే వాళ్ళందరూ వాడి మనసు మారిస్తే మా కొడుకింట్లోకి మేము అడుగు పెడతాం అంతే. శబాష్, ఈ పట్టుదలే నాకు కావాలి. ఈ పంతమే మిమ్మల్ని ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యేలా చేయాలి. వెళ్లకుండా ఎందుకుంటాం? నానా, మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి. విక్రమ్, చైతన్యాల మధ్య గొడవలు సృష్టించాలి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కాలర్లు పట్టుకొని కొట్టుకోవాలి. అన్నదమ్ముల అనుబంధం మొక్కలవ్వాలి. ఏంట్రా నువ్వు చెప్పేది? మళ్ళీ ఇసుకెచ్చేంట్రా? కావాలంటే చైతన్యం తీసుకుని మేమే బయటకు వచ్చేస్తాం నాన్న. వద్దు వద్దు, మీరు ఆ ఇంట్లోనే ఉండాలి. ఆ విక్రమ్, వాడమ్మ, బాబు రోడ్డు మీదకి రావాలి. అది స్కెచ్. అది కుదురుతుందంటావా? వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎలా పెట్టాలరా? నా ముద్దుల భార్య రేణుక ఉందిగా, నా ముద్దుల అన్నయ్య విక్రమ్ ఉన్నాడుగా, విక్రమ్, రేణుక బావా మర్దళ్ళు. అనుమానం అణుబాంబు కన్నా పవర్ఫుల్ నానా. బావా మరదల మధ్య ఏదో ఉందని అగ్గిపుల్ల వెలిగించు. అనుమానం అంటుకుని చైతన్య ద్వారానే విక్రమ్ అండ్ కో రోడ్డు మీదికి రావాలి. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది.
జపాక్ టిడింగ్. బాబు వినరా ఈ అన్నాదమ్ముల కథ ఒకటి ఓయ్. అమ్మా రేణు, రేణు, అమ్మా రేణు. బాబు గుక్క పట్టి ఏడుస్తున్నాడు. తను గదిలో ఉందా లేక? అమ్మా రేణు, 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 రేణు. రేణు, రేణు, అయ్యో ఒళ్ళు కాలిపోతోంది. అమ్మా రేణు, రేణు, అమ్మా రేణు, రేణు, రేణు. రేణు, రేణు, ఊరుకో ఊరుకో. జో 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 ఊరుకో. ఏమైందన్నయ్య? రేణుకకు బాగా జ్వరం వచ్చిందిరా. ఎవరూ లేరు. వీడేమో గుక్కపట్టి ఏడుస్తున్నాడు. నేను ఇప్పుడే చూశాను. వీడేమో లేదమ్మా, ఊరుకో ఊరుకో. ఫీవర్ బాగా ఎక్కువైందన్నయ్య. అవునరా, చలి జ్వరం అనుకుంటా. నువ్వు వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి. అన్నయ్య, నాకు మన ఫ్యామిలీ డాక్టర్ ఎవరో తెలీదు. అప్పుడప్పుడు తను డైరీ చూసి ఫోన్ చేస్తుంటుంది. ఓసారి వెళ్ళి డైరీలో చూడు. యా, గుడ్ ఐడియా. అన్నయ్య, డైరీ దొరికిందన్నయ్య. ఓకే ఓకే, చూడు. ఫ్యామిలీ డాక్టర్ లీలావతి.
డాక్టర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. ప్లీజ్ కమ్. ఇది వైరల్ ఫీవర్. ప్రస్తుతానికి ఇంజెక్షన్ చేశాము. 2 అవర్స్లో హెడేక్ ఫీవర్ తగ్గిపోతుంది. మార్నింగ్ ఈ టాబ్లెట్స్ తనకి ఇవ్వండి. ఈవినింగ్ లోపు తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయండి. ఓకే డాక్టర్. చైతన్య, టేక్ కేర్ ఆఫ్ హెర్. ష్యూర్ డాక్టర్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, సారీ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. అన్నయ్య, వదిన సంతోషంగా ఉందంటావా? ఎందుకు అలా అడిగావు? తను సంతోషంగానే ఉంటుంది. ఒకవేళ వదిన సంతోషంగా లేకపోతే తనకి ఎలాంటి కష్టం వచ్చిందో తెలుసుకొని తన గురించి కేర్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే అన్నయ్య. వికాస్ అన్నయ్య అత్యాస రాక్షసత్వంతో తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నాడు. వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి వదినికి జీవితాంతం ఒంటరితనాన్ని శిక్షగా వేశాడు. తన ఆశలు ఆశయాలు అన్నీ తన కొడుకు మీద పెట్టుకుని బతుకుతుంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే వదిన తన జీవితంలో ఏం పోగొట్టుకుందో దాన్ని మనం తిరిగి ఇవ్వలేమన్నయ్యా.
వికాస్ అనే మంచివాడిగా ఉంటే వదిని పక్కనే ఉండి అన్నీ చూసుకునేవాడు. అన్నయ్య, వదిన మనసులో తన ఒంటరి అన్న ఫీలింగ్ ఎప్పటికీ రానివ్వకూడదు అన్నయ్య. అవును చైతన్య, అది మన బాధ్యత. థ్యాంక్స్ అన్నయ్య. విక్రమ్ బావా, చైతన్య,